నమస్కారం అండి. హలో మిస్టర్ శేఖర్. ఏమిటి అప్పుడే నెల అయిపోయింది? ఏమిటి జీతం కావాలా? అది కాదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం. ముఖ్యమైన విషయమా? అలాగే కమా. ఏమండి, టెలిఫోన్. ఓ శ్రీహర్రావు స్పీకింగ్. నీకు ముఖ్యమైన విషయమా? సరే, తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి కలుసుకోయా. చాలా రైట్. శేఖర్ సార్, ఏమిటి నీ ముఖ్యమైన విషయం చెప్పు. అదండి, అది హిందీలో మొహబ్బత్ అంటారండి, తెలుగులో ప్రేమ అంటారండి, ఇంగ్లీష్ లో లవ్ అంటారు. కరెక్ట్ సార్. అదేనా నీ ముఖ్యమైన విషయం? అది కాదండి, మరి మన శోభ అండి. శోభ మన ఎస్టేట్ లో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకని సిమ్లా వెళ్ళాలంటుంది. ఏమిటి? కాదండి, సిమ్లాలో చలి ఎక్కువగా ఉందటండి. ఆహా, అయితే ఇక్కడ ఎండలు సిమ్లాకి తీసుకెళ్తానంటావా? కరెక్ట్ సార్. ఏమిటయ్యా సిమ్లా ఎండలు? ఏమిటా కంగారు? కంగారుగానే ఉందండి. ఇదిగో మధ్య ఉన్న పోయిందా ఏమిటి? పోయింది సార్. వస్తాను. డాడీ, డాడీ, ఏమిటమ్మా నీకు ముఖ్యమైన విషయం ఉందా? కరెక్ట్ డాడీ. ఏంటమ్మా? డాడీ, మన ఎస్టేట్ లో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా. అవును డాడీ. సిమ్లాలో చలి అంతకంటే ఎక్కువగా ఉందమ్మా. కరెక్ట్ డాడీ. మన హిందీ మాస్టారు మొహబ్బత్ అని చెప్పారు కదమ్మా, ఆ తెలుగులో ప్రేమ అన్నారు, ఇంగ్లీష్ లో లవ్ అన్నారు. కరెక్ట్ డాడీ. చనువు ఇచ్చిన కొందికి అలసైపోయింది. శోభ, మీ నాన్నగారు పోయారా? కంగారు పడకు. చూడు, నేను కొంచెం నీళ్ళు తగ్గొచ్చాను, కంగారు తగ్గుతుంది, నువ్వు కూడా తగ్గొచ్చు. ఈసారి మన ఇద్దరం కలిసి మీ నాన్నగారితో చెప్పాను. అయ్యో భయం. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. నాతోనా? అవును, చెప్పండి. శోభ నాకు ఒక్కగానొక్క కూతురు. తల్లి లేని పిల్లని ఎంతో గారాభంగా పెంచుకున్నాను. ఇంతవరకు దాని జీవితం ఏ లోటు లేకుండా జరిగిపోయింది. ఇప్పుడు దాని భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నా చేతుల్లోనా? మీ అభిప్రాయం? శోభ శేఖరు ప్రేమించుకున్నారు. క్షమించండి, మా శేఖర్ తెలిసి తెలియక ఏదైనా పొరపాటుగా ప్రవర్తించుంటే. ఇందులో పొరపాటే ఉంటుందిలేమ్మా. అంతస్తు అర్హత ఆలోచించకపోవడమే. చూడండమ్మా, అంతస్తుని పాటించేవాడిని అయితే నేను మీ ఇంటికి వచ్చేవాడినే కాదు. ఇక అర్హత అంటారా, అది మనిషి గుణంలో ఉంది, ధనంలో లేదు. మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. మా శోభను మీ ఇంటి కోడలుగా చేసుకోమని మిమ్మల్ని అడగటానికి వచ్చాను. శోభ మా ఇంటి కోడలా? మీరనుకున్న మా ఆశకైనా హద్దు ఉండాలి కదండి. అది మీ ఆశ కాదమ్మా, నా ఆశ, నా బిడ్డ ఆశ. ఏమో, ఐశ్వర్యానికి పేదరికంతో బియ్యమా? నేను ఊహించలేకున్నా. బియ్యమైనా కయ్యమైనా సరిసమానంతో చేయమన్నా. మా అమ్మాయి మీ కోడలు, మీ అబ్బాయి మా అల్లుడైన తర్వాత తేడాలే ఉండవమ్మా, అందరం ఒకటైపోతాం. అయినా పెద్దవాళ్ల పేదరికాలు, ఐశ్వర్యాలు పిల్లల ప్రేమ కడ్డు కాకూడదు. పైగా ఇది మనసిచ్చి చేసుకుంటున్న మనం, మీరు కాదనకండమ్మా. ఎంత మాట! ఇంతటి అదృష్టం మా ఇల్లు వెతుక్కుంటూ వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అయితే ఈ సంబంధం ఖాయం చేసుకుందామా? మీ ఇష్టం. శుభం. నిజంగా మా శోభ ఎంతో అదృష్టవంతురాలు. చూడమ్మా, రేపు శుక్రవారం మా శోభ, అదేనమ్మా మీ కోడలు పుట్టినరోజు. మీరు ఒకసారి మా ఇంటికి రావాలి, అక్కడే అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అలాగేనండి. తప్పకుండా వస్తారు కదా? వస్తానండి. మంచిదమ్మా. అబ్బా, ఏమిటమ్మా పాడుకోవాలా? పిల్లి నాన్న, గుండు పిల్లి. ఓహో, గండు కేట. నిన్న పాలు కూడా ఆ ముండే తాగిస్తుంటుంది. కర్ర తీసుకొని కాళ్ళు ఎడగొట్టు. అమ్మాయి, నాన్న, ఈరోజు శ్రీహర్రావు గారు అమ్మాయి పుట్టినరోజు కదా, మర్చిపోయారా? నిజంగా మర్చిపోయాను. బాగా జ్ఞాపకం లేదు.
పదమ్మా పద. నాన్న నాకు తలనొప్పిగా ఉంది, నువ్వే వెళ్ళరా. ఓ అట్టాగా, సరే. ఏమిటమ్మా అది, ఆ గాడిద కూతలు? అదేం లేదు నాన్న, పక్కింటి గాడిద అరుస్తాను. పక్కింటి గాడిదా? రే అడ్డగాడిదా, నీకు ఎన్నిసార్లు చెప్పాను నా గడప తొక్కుదని? నాకేం కర్మండి మీ గడప తొక్కే వరకు గోడ దూకి దొడ్డుగుమ్మ నుంచి వచ్చేసాను. వస్తావురా? ఆశారు మితి మీరిపోతున్నారు మీరు. నా ఘాటు ప్రేమ గురించి మీకు తెలీదు. రమ్మ కోసం ఏదైనా చేయడం రెడీ. నేల మించి తలకిందుగా దూకమన్నారు రెడీ. నిప్పుల్లో నిటారుగా నడవమన్నారు రెడీ. సముద్రంలో అడ్డంగా దూకమన్నారు రెడీ. రెడీ రెడీ రెడీ. దూకరా నూతిలో. నూతున్నా నాకు తలుపు చేస్తుంది. ఈ తలుపు ఏవాళ్ళు కొడతాను, రమ కోసం ఏమైనా చేస్తానావుగా. దూకు దూకు. అయితే మేమిద్దరం కలిసే దూకుతాం. నాన్న, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ బుజ్జాయినే చేసుకుంటా. అవును, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఈ బుజ్జాయినే చేసుకుంటా. ఈ రమని చేసుకుంటాను. నీ కర్మ. మంచి హిందీ పండితుడు చూసి చేద్దాం అనుకున్నాను. ఈ వరకు ఈ చవట చికామని దొరికాడు. అవును, నేను చవట చికామన్నా కాదు. మరి అయితే మీరేదో సీరియస్ గా ఉన్నట్టున్నారు, కొంచెం ఆశీర్వదించండి మా. సరే రేపే మీ అమ్మ వచ్చిన కలుసుకోమని చెప్పు. పెళ్లి మాట్లాడు మనం. థ్యాంక్ యూ మామాజీ. మామాజీ గీమాజీ జాంతానే, తాంబూలాలు అయ్యాకే మామాజీ, అంతవరకు మాస్టర్జీ. అలాగే, థ్యాంక్ యూ. ఏమిటి శేఖర్, అటు ఇటు చూస్తున్నావు? అర్థమైందిలే, శోభ పైన వెళ్ళి తీసుకురా. ఇప్పుడే వస్తానమ్మా. వారం డే 101 years you live. థ్యాంక్ యూ. మాస్టారు, ఇవాళైనా కాస్త ఇంగ్లీష్ మాట్లాడడం మానేస్తారా? అచ్చా, ఐ ఫుల్ స్టాప్ ఇంగ్లీష్. ఏమిటరా ఈ చప్పట్లు? నువ్వు వస్తున్నావని అత్తయ్య. రండి. అదేమిట్రా, అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది, మంచి చెడు నువ్వే వచ్చి చూసుకోవాలి వస్తాను రాత్రి. మరి రాకుండా ఎలా ఉంటాను రా? అబ్బాయిడి లక్షణంగా ఉన్నాడు. నీ పేరేమిటి నాయనా? రాజశేఖరం అండి. అక్కయ్య, వీరే మనకు కాబోయే వియ్యపురాలు. ఓహో, నమస్కారం. నమస్కారం. నువ్వు నీది సికింద్రాబాద్ కదూ? అవును. నీది మహంకాళి గుడి వీధి కదూ? అవును. నీ పేరు జానకి కదూ? కాదు. కాదా? కాదు కాదు, ఆ జానకి ఎప్పుడూ చచ్చిపోయింది. ఎప్పుడూ చచ్చిపోయింది. ఆ జానకి కాదు కాదు. అమ్ముడు, నీకేనా మర్చిపోయిందా? వెతికి మంచి సంబంధం పట్టుకొచ్చావు. సమయానికి నేను రాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మన వంశం పరువు ప్రతిష్ట మట్టి పట్టుకుపోయేది. అసలు ఈ జానకి ఎవరో తెలుసా? పెళ్లిగా కన్నా బిడ్డను కన్నా మా తల్లి. అబద్ధం, నువ్వు చెప్పేది పచ్చబద్ధం. మా అమ్మ దేవత. ఆహా, దేవత? మీ అమ్మను పోయి అడుగు, ఎంత పెద్ద దేవతో చెబుతుంది. 25 సంవత్సరాల పూర్వం మన ఇంటి పక్కనే కాపురం ఉండేది. కన్ను పిల్లగానే కడుపు చేసుకుంది. ఇక అక్కడ తలెత్తుకు తిరగలేక ఆ పాపాన్ని మోసుకుంటూ ఊరు విడిచి పారిపోయింది. ఆవిడ ఒక దేవత, ఆవిడికి పుట్టిన ఈయన ఒక పుణ్యమూర్తి. ఏమండి, మీరు నమ్ముతారా? ఇదంతా నమ్ముతారా? గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. శోభ, మా అమ్మ పవిత్రురాలు. నాకా నమ్మకం ఉంది. నిరూపిస్తాను, తప్పక నిరూపిస్తాను. రాయలా